వెంకటేశాయ. ఈరోజు ఏమి ఆ ఘటన నడిచింది, ఆ ఘటన గురించి మా బోర్డ్ మీటింగ్ హాల్లో నడిచింది. అందరూ మన అసోసియేషన్, ఎంప్లాయీ అసోసియేషన్ లీడర్స్, బాలాజీ, నేను అందరూ కూర్చొని అడిషనల్ ఈవో అందరూ కూర్చొని మా భాను అన్న, మన శాంతారాం గారు కూర్చొని మేము సాల్వ్ చేశాము. ఇది మా కుటుంబం విషయము. సో ఈ కుటుంబంలో కొంచెం ఇది తేడాగానే అయింది. దీన్ని సర్దిద్దుకొని పోవాలా అని అందరూ మాట్లాడుకున్నాము. దీనికి ఆ పరిష్కరణ అయింది. సో ఇది సాల్వ్ చేసుకున్నాం. ఇది సాల్వ్ అయిన తర్వాత ముందరికి మనం ఎట్లా నడుచుకోవాలా అనేసి డెవలప్మెంటల్ యాక్టివిటీలో తిరుపతి డెవలప్మెంటల్ యాక్టివిటీ దీన్ని మన ఘనతని జాస్తి చేసుకునే దృష్టి నుంచి ఏమేమి నెక్స్ట్ చేయాలని మేమంతా మాట్లాడుకున్నాము. దాన్ని చేసి దీన్ని సాల్వ్ చేసాము ఈ ఇష్యూ. థ్యాంక్ యూ. మొన్న జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకర సంఘటన. అలాంటి సంఘటన జరగకూడదు. బాలాజీ పట్ల మా ధర్మకర్తల మండలి సభ్యులు వివరించిన తీరు బాధాకరం. దానికి వారు పశ్చాత్తాపడుతూ ఈరోజు బాలాజీ గారిని కలిసి వ్యక్తిగతంగా చేసింది పొరపాటు అని చెప్పి చెప్పడం జరిగింది. ఉద్యోగ సంఘాలతో మిత్రులందరూ ఉన్నారు దాంట్లో. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఖచ్చితంగా, ఎందుకంటే ఆ క్షణికావేశంలో చేసినటువంటి తప్పది. ఆ తప్పుని ఎవరు సమర్థించట్లేదు. కాబట్టి ఆయన కూడా బాధపడ్డారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నాకు ఫోన్ చేస్తారు. నరేష్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా, అన్న తప్పు జరిగింది, దీన్ని మన కుటుంబంలో ఉన్న సమస్య కాబట్టి పరిష్కరించుకుంటామని చెప్పారు. ఉద్యోగ సంఘ నాయకులు